హలో అండి, నేను మీ డాక్టర్ తేజ, పల్మనాలజిస్ట్ని. ఈ రీల్లో మనం ఆస్మా ఉన్న పేషెంట్స్లో పెరుగు తీసుకోవచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు పెరుగు తింటే ఆస్మాలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కొంతమంది కఫం పడుతుందని చెప్తారు, ఆయాసం ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. ఇది నిజమేనా అని అడుగుతూ ఉంటారు. కానీ ప్రూవెన్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, పులియబెట్టిన ఆహార పదార్థాలు అంటే పెరుగు కానీ దోసపిండి కానీ ఇట్లాంటివి ఆస్తమాకి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అంటే మంచి బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. ఇవి పొట్టలోకి వెళ్ళి ఎలర్జెన్స్ కి మన బాడీ ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేస్తూ ఉంటాయి. దానివల్ల హైపర్ రెస్పాన్స్ రాకుండా ఎలర్జీస్ లో మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఆస్మాలో కూడా ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీన్ని ఈ ప్రోబయోటిక్ ఫుడ్ కంట్రోల్ చేస్తూ ఉంటది అనమాట. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఫైబర్ ఫుడ్ ఇలాంటివి ఉంటే రెండు కలిపి ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్ రెండు కలిపి ఈ బ్యాక్టీరియా బాగా గ్రో అవుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ ని బెటర్ గా ట్రైన్ చేస్తాయి, ఎలర్జీస్ ఇట్లాంటివి రాకుండా చూసుకుంటాయి అనమాట. మన పొట్టలోనే మనకి చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీని ట్రైన్ చేసే విషయాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం యాపిల్ పీల్ చేయకుండా తింటే ఆస్మాలో ఎలాంటి ఉపయోగం ఉంటది అని మాట్లాడుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మిల్క్ ఎలర్జీస్ ఉంటాయి, ఇలాంటి వాళ్ళు పెరుగు తినకూడదు. దాంతో పాటు పెరుగు అనేది ఫ్రిడ్జ్ లోంచి తీసి డైరెక్ట్ గా తినకూడదు. తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ పెరుగు మాత్రమే తినాలి. ఎక్కువసేపు మళ్ళీ ఉంచినా గానీ అది ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉంటది. కూలింగ్ ఉన్న పెరుగు తీసుకున్నా గానీ ఆస్మా గానీ ఎలర్జీస్ గానీ ట్రిగ్గర్ గా ఉంటది. సో ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అయితే షేర్ చేస్తారని కోరుకున్నాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.